లోకేష్ గారిని కలిసారా? అవునండి, ఎలా రిసీవ్ చేసుకున్నారు ఆయన? చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆయన మా ప్రాబ్లమ్స్ ఏంటని కూడా అడిగారు. వివరంగా తెలుసుకొని మళ్ళీ చేస్తామని చెప్పారు. అమరావతిని వాళ్ళు ఫ్యూచర్లో ఎలా మారుస్తానని చెప్పారు? దాని గురించి డిస్కషన్ చేయలేదు. ఓకే. ప్రస్తుతం ప్రజల ప్రాబ్లమ్స్ వరకే కనుక్కుంటున్నారు. మా వరకు అర్జీ ఇచ్చి వచ్చారు. ఈ 30 రోజుల పరిపాలన చూశారు కదా, ఎలా అనిపించింది మీకు? ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందండి, కొంచెం కొంచెం. ఇంకొద్దిగా టైం పడుతుంది. ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు కదా ప్రజలకి ఇప్పుడు, దాని మీద మీ అభిప్రాయం? అది ఇంకొంచెం స్టడీ చేశాక చెప్తాము దాని గురించి. ఓకే, థ్యాంక్ థ్యాంక్ యూ. ఈ 30 రోజుల పరిపాలన మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది మేడం, అన్నీ బాగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా అడిగి తెలుసుకొని సమస్యలు ఏమైనా ఉంటే వాటిని తీర్చడానికి ప్రయత్నిస్తున్నారు. అన్ని విషయాల్లో కూడా బాగానే చేస్తున్నారు. ఈ పరిపాలనలో ఈ 30 రోజులు అయింది కదా, ఎలాంటి మార్పులు వచ్చాయనుకుంటున్నారు? కావాల్సిన అంటే ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఆ ప్రస్తుతానికి ఎలా చేయాలని చెప్పి దాని విషయాల్లో, ఈ ప్రజా దర్బార్ విషయాల్లో అన్ని ప్రతి ఒక్కరికి ఉన్న సమస్యలు తెలుసుకొని అడిగి ముందుకెళ్ళాలని చెప్పేసి విషయాల్లో ముందుకెళ్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికి అయితే జరగాల్సిన చెప్పిన వాటిని జరిగిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఎలాంటి కార్యక్రమం అయితే మాకు సంతృప్తిగా అనిపించింది.